మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? నేను ప్రేమను ఉదాహరణగా తీసుకోవడం ఎందుకంటే, ఇలాంటివి వ్యక్తులకు త్వరగా అర్థమవుతాయి. Were you ever in love during your school time? స్కూల్లో చదువుకునేటప్పుడు, మీరు టీనేజ్‌లో ఉన్నప్పుడు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? మీరు ఆమెను గుర్తు చేసుకోకుండా ఎన్నడైనా నిద్రపోయారా? And every opportunity you get to be with her, you would not miss. ఆమెను కలిసే ప్రతి అవకాశాన్ని మీరు వదులుకునేవారు కాదు. తెల్లవారుజామున 2 గంటలకు ఆమెను పార్కులో కలవాలన్నా మీరు వెళ్ళేవారు. Even if she sends you a dried rose, you would admire it. ఆమె ఒక ఎండు గులాబీని పంపినా దాన్ని ఆరాధనాపూర్వకంగా పుస్తకంలో దాచేవారు. కొంతమంది పెళ్లి తర్వాత కూడా వాటిని భద్రపరుస్తారు. Not only the rose dried petals, ఎండిన గులాబీ రేకులనే కాదు, ఆ వ్యక్తికి మీ హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. వేరే వాళ్ళతో పెళ్లి జరిగినప్పటికీ తొలి ప్రేమను ఎవరూ మర్చిపోలేరు. తొలి ప్రేమ ఎప్పటికీ అత్యుత్తమమైనదే. దాన్ని ఏదీ అధిగమించలేదు. దాన్ని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ఈ ఉదాహరణను ఎందుకిచ్చానంటే, ఏదైనా సరే మీ ప్రియతముని గుర్తు చేసేదాన్ని స్వాగతించాలి. whether it comes through a digital phone, ఒకవేళ డిజిటల్ ఫోన్ ద్వారా వచ్చినా, లేక అందరం కలిసి ధ్యానించుదామని ఎవరైనా చెప్పినా, లేక ఎవరినైనా కలిసి ప్రత్యక్షంగా ధ్యానించినా, ఏదైనా సరే అన్నింటినీ స్వాగతించాలి. నన్ను అభివృద్ధి పరిచే దేన్నైనా స్వాగతించే స్వేచ్ఛ నాకుంది. and that's the only freedom I have to become better, is the only freedom I have. మెరుగుపడడానికి మాత్రమే నాకు స్వేచ్ఛ ఉంది. చెడుగా మారడానికి ఏ దేవుడూ పర్మిషన్ ఇవ్వరు. మంచి చేయడాన్ని, సక్రమంగా మారడాన్ని ఏ దేవుడూ ఆపరు. ప్రేమ సంబంధంలో, ప్రత్యేకించి ఆధ్యాత్మికతలో ఏదైనా, ఎలాంటిదైనా పనిచేస్తుంది. డిజిటల్ లేక నాన్ డిజిటల్, క్వాంటం లేక నాన్ క్వాంటం, లోకలైజ్డ్ లేదా కాస్మిక్ అనే ప్రశ్నే లేదు.